హాయ్ అండి అందరికీ. ఈరోజు ఏప్రిల్ ఫస్ట్. ప్రతి ఒక్కరి జీవితంలో ఏప్రిల్ ఫస్ట్ రోజు ఏదో ఒక ఫూల్ అవుతూ ఉంటారు సరదాగా. కానీ నా లైఫ్‌లో మర్చిపోలేని ఏప్రిల్ ఫస్ట్ ఫూల్ అయితే జరిగింది. అది మా అమ్మమ్మ చనిపోయిన రోజు ఈరోజు. మా అమ్మమ్మ చనిపోయి చాలా సంవత్సరాలవుతుంది. అది పర్టిక్యులర్‌గా నాకైతే అసలు గుర్తులేదు. కానీ అమ్మమ్మ జ్ఞాపకాలు మాత్రం చాలా చాలా ఎక్కువున్నాయి. అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. ఆహ్, మా అమ్మ చిన్నప్పుడే చనిపోవడం వల్ల అమ్మమ్మ దగ్గరే పెరిగాము. అమ్మమ్మ ప్రేమ చాలా చాలా ఎక్కువ. అంటే అందరు అమ్మమ్మల కన్నా కూడా మా అమ్మమ్మ చాలా ఎక్కువగా ప్రేమ చేసేది. ఎందుకంటే తల్లి లేని పిల్లలము. అమ్మ లేదు కాబట్టి అందరి మీద కన్నా మా మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూపించేది. అసలు అమ్మమ్మ జ్ఞాపకాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆహ్, మర్చిపోలేని రోజు ఈరోజు నా లైఫ్‌లో ఎప్పటికీ నేను బ్రతికున్నంత వరకు మర్చిపోలేని రోజు. ఆహ్, అయితే మీతో కొన్ని విషయాలైతే నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నిజమే. అసలు నేనెప్పుడైనా నిజమే మాట్లాడతాను. నాకసలు అబద్ధాలు మాట్లాడడం అనేది నా లైఫ్‌లో అయితే ఉండదు. అది అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆహ్, 31 రోజు అంటే మన మార్చ్ 31 రోజు నైటు అంటే తెల్లారితే మా అమ్మమ్మ చనిపోయిందనంగా. అంటే మా అమ్మమ్మ చనిపోయింది అంటే 31 రోజు మా అమ్మమ్మ చనిపోయింది. ఆహ్, అయితే అదే రోజు నైట్ నాకు కలొచ్చింది. అమ్మమ్మ కల్లోకొచ్చి భాగ్య అంటే మా అమ్మమ్మ నన్ను భాగ్య అని పిలిచేది. మా అమ్మమ్మ ఒక్కతే పిలిచేది. సంపదకు అన్నిటికీ ఈ సూట్ అయ్యే నేమ్ అని మా అమ్మమ్మ ఇష్టంగా నన్ను భాగ్య అని పెట్టుకున్నది. అమ్మమ్మ ఒక్కతే పిలిచేది. కల్లోకొచ్చి భాగ్య నేను చనిపోయాను బిడ్డ. ఆ మామ వాళ్ళు ఇంకా ఎవరికీ చెప్పలేదు అని కల్లోకొచ్చి చెప్పింది. నైట్ అమ్మమ్మ చనిపోయింది. 31 రోజు నైట్ ఈవినింగ్ అవర్స్‌లో చనిపోయింది. నైటే కల్లోకొచ్చింది. మార్నింగ్ నేను ఏప్రిల్ ఫస్ట్ రోజు నేనొక కొత్త ఫోన్ కొన్నాను. ఆ ఫోన్‌ను మా చెల్లెళ్ళతోన, మా అమ్మమ్మతోన మాట్లాడాలని నేను వెయిట్ జేస్తున్నాను. ఆహ్, ఫస్ట్ కాల్ నేను ఫోన్ చేసేసరికి నాకు మా అమ్మమ్మ చనిపోయిందని వార్తయితే చెప్పారు. అసలు నేను చాలా చాలా అసలు విపరీతమైన బాధేసింది. నేను ఫోన్ కొని సరదాగా అనుకున్న టైంలో మా అమ్మమ్మనే లేకుండా పోయిందని చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకో గాని మా అమ్మమ్మని తొందరగా తీసుకెళ్ళి దహనం చేసేసారు. స్మెల్ ఒస్తుంది. ఏజ్డ్ పర్సన్ అని మా అమ్మమ్మనైతే తొందరగా దహనం చేసేసారు. నాకు తెలిసిన తర్వాత వెంటనే నేనైతే వెళ్ళాను. అచ్చంపేట దగ్గరున్న ఒక విలేజ్ అనమాట మా అమ్మమ్మ వాళ్ళది. మేము తెలియలేకపోవడం వల్ల చాలా ప్రేమతో చాలా 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 ప్రేమతో మమ్మల్ని పెంచేది. మా అమ్మమ్మని నేను అమ్మ అని పిలిచేది. చిన్నప్పుడు అమ్మ చనిపోయింది. అసలు పెద్దగా మాకంతా ఏమీ తెలియని వయసు, చిన్న వయసు కాబట్టి అమ్మమ్మను మామయ్యలు, మేనమామలు, పిన్ని వాళ్ళు అందరూ అమ్మ, అమ్మ అని పిలుస్తుంటే నేను కూడా అమ్మమ్మని అమ్మ అనే పిలిచేదాన్ని. మా అమ్మ అంటే మా అమ్మమ్మనే చెప్పుకోవచ్చు. అమ్మ ప్రేమను అందించిన మా అమ్మమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడున్నా ఆ అమ్మమ్మ ఆత్మ శాంతించాలని. ఇది మా అమ్మమ్మ, తాతయ్య వల్ల ఫోటో ఇది. మా తాతయ్య చనిపోయి చానా రోజులవుతుంది. చానేళ్లవుతుంది. మా అమ్మమ్మ కన్నా ముందే. ఆ తాతయ్యతో జ్ఞాపకాలైతే పెద్దగా ఏమీ లేవు. అమ్మమ్మ జ్ఞాపకాలైతే బోలెడంతా చాలా చాలా ఉన్నాయి. చాలా తన దగ్గరే పడుకునేదాన్ని నైటు. చాలా ప్రేమ. అసలు ఆ రోజులు గుర్తు చేసుకుంటే చెప్పలేనంత బాధనిపిస్తది. ఎక్కడున్నా మా అమ్మమ్మ ఆత్మ శాంతించాలని, మమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను. మా అమ్మమ్మ జ్ఞాపకాలు సోషల్ మీడియా ద్వారా నేను భద్రంగా దాచుకోవాలనుకొని నేను మీకందరికీ చెప్తున్నాను. అమ్మమ్మ ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలని నీ మనవరాలు భాగ్య కోరుకుంటుంది.